నమస్కారం అండి. డాక్టర్ మొహ శ్రీనివాస్‌ని. గుండె వైద్య నిపుణుడిని, కార్డియాలజిస్ట్‌ని. గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ అంటూ ఎందుకొస్తాయి? మనిషి చనిపోవడానికి గుండె రక్తనాళంలో బ్లాక్సే కారణం అని చెప్పేసి మీరు ఇప్పుడు దాకా చాలామంది చెప్పగా మీరు విని ఉండవచ్చు. దీనిలో ఎట్టి అతిశయోక్తి లేదు. సో, మనిషి చావుకి కారణం గుండె రక్తనాళాల యొక్క ఆరోగ్యం మాత్రమే. గుండెవే గాదు, బేసికలీ మనిషి వయస్సు పెరగడానికి గానివ్వండి, అతని చావుని నిర్దేశించేది మోస్ట్‌లీ రక్తనాళాలు పైనుంచి కింద అంటే ఆపాదమస్తకం తల నుండి కాలు దాకా రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలు ఉంటే ఉండబట్టే గదా రక్త ప్రసారం జరిగేది. ఈ రక్తనాళాలలో బ్లాక్స్ లేకుండా ఉంటే రక్త ప్రసారం బాగుంటుంది. కానీ ఈ సృష్టి అంటే నేచర్ కానివ్వండి, దేవుడు అనివ్వండి, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. వాళ్ళు పెట్టిన మెకానిజం ఎలా ఉందంటే పోను ఏమవుతుందంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ డ్రైనేజ్ సిస్టమ్‌లో మెల్లగా బ్లాక్స్ రావడం మొదలెడతాయి. ఈ డ్రైనేజ్ సిస్టమ్‌లో బ్లాక్స్ ఎందుకొస్తాయి? డ్రైనేజ్ సిస్టమ్‌లో పోయేటటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, అంటే ఒక డ్రైనేజ్‌లో మీరు మంచినీళ్ళ కుళాయి ఉండొచ్చు, చెత్త డ్రైన్ చేసే డ్రైనేజ్ ఉండొచ్చు. సో, మంచినీళ్ళు ఇచ్చే డ్రైన్ ఉందనుకోండి, దానిలో బ్లాక్ తక్కువ ఉంటుంది కాబట్టి నీళ్లు పోతున్నాయి దాంట్లో. చెత్త పోయేది ఉందనుకోండి, దాంట్లో చెత్త ఎక్కువ ఉంది కాబట్టి బ్లాక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో, రక్తనాళాలలో కూడా రక్తనాళాల్లో పోయేటటువంటి రక్తం యొక్క క్వాలిటీ బట్టి బ్లాక్స్ ఎప్పుడు వస్తాయని ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ రక్తంలో చెత్త అంటే ఏమిటి? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి ఇంకా అట్లాంటి రకరకాల కొలెస్ట్రాల్స్ ఉన్నాయి. బేసికలీ చెడు కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ అంటే ఎప్పుడైతే అది ఘనీభవించి గట్టిపడిపోయి అక్కడ డిపాజిట్ అయిపోతుంది. దాన్ని బ్లాక్ చేసే కొలెస్ట్రాల్ కాబట్టి మనకి చెడ్డది కాబట్టి దాన్ని చెడ్డ కొలెస్ట్రాల్ అంటున్నాం. ఎల్‌డీఎల్ దాని పేరు. సో, ఇది లో డెన్స్ కొలెస్ట్రాల్ అంటారు. అదేముంటుంది ఎప్పుడైతే అది ఘనీభవించి గట్టిపడిపోయి ఆ రక్తనాళాల లోపల డిపాజిట్ అయిపోయి మెల్లగా సో, అది మామూలుగా ఏంటంటే ఒకవేళ జెనెటిక్ రిస్క్ ఎక్కువ ఉంటే ముందు వయసులో వస్తుంది. లేదా వయసు పెరుగుతుండంగా మెల్లగా అది కొంచెంగా డిపాజిషన్ పెరిగి అది రక్తనాళాల్లో పేరుకొని పోయి ఒక స్టేజ్‌కొచ్చేసరికి రక్త ప్రసారాన్నే అది ఆపేసే లెవెల్‌కొస్తుంది. ఇది ఎక్కడ అంటే రక్తనాళంలో 70% గనక బ్లాక్ ఈ పేరుకొని పోయినటువంటి కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే అది రక్త ప్రసారానికి అడ్డుపడడం మొదలవుతుంది. సో, అప్పుడు ఎప్పుడైతే రక్త ప్రసరణ అడ్డుపడుతోందో, ఆ రక్తనాళానికి ఏదైతే ఏ ఏరియాని సప్లై చేస్తుందో, దానికి రా ట్రాఫిక్ తగ్గడం మొదలెడుతుంది. దానికి ఇబ్బందులు రావడం మొదలెడతాయి. సో, ఈ బ్లాక్ రావడం నిజానికి 3 మెకానిజమ్స్ ద్వారా వస్తుంది. ఒకటి ఇప్పుడే మీకు చెప్పాను. రక్తనాళంలో కొలెస్ట్రాల్ పేరుకొని పోవడము. ఇది మెల్లగా సంవత్సరాల తరబడి వచ్చేది తప్ప ఒకే రోజు వచ్చేది కాదు. సో, ఇది మెల్లమెల్లగా కొన్ని సంవత్సరాలు కొన్ని ఏమంటారంటే దశాబ్దాల పాటు మెల్లగా పేరుకొని పోతుంది. రెండవ పద్ధతి రక్తం గడ్డగట్టి ఎక్కడ పడితే అక్కడ పేరుకొని పోవడం. సో, మామూలుగా లిక్విడ్‌గా ద్రవ పదార్థంగా ఉండేటటువంటి రక్తం ఏదైతే ఉందో అది గడ్డలు గట్టి ఎక్కడ పడితే అక్కడ దాన్ని బ్లాక్ చేయడం. ఎస్పెషల్లీ చిన్న రక్తనాళాలు ఉన్నాయనుకోండి, ఈ రక్తం గడ్డపోయి బ్లాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది అంటే రక్తం పలచగా ఉండేటటువంటిది ద్రవ పదార్థం రక్తాన్ని గడ్డలుగా చేసేటటువంటి ఒక విష పదార్థం ఏదో శరీరంలోకి ఎంటర్ అయిందనుకోండి. కామన్‌గా ఏంటి అది? సిగరెట్ స్మోక్‌లో ఉన్నటువంటి విషం ఏమిటి? కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ అంటే విష పదార్థం దాని వలన ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయి ఈ రక్తనాళం లోపల ఈ వాల్‌ని డ్యామేజ్ చేయడమే కాకుండా ఈ రక్తాన్ని గట్టి పడేట్టుగా చేస్తుందది. సో, ఆ రక్తం గడ్డగట్టి అది ఒకవేళ రక్తంలో కొలెస్ట్రాల్ లేకపోయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ వయసులో ఎవరికైతే హార్ట్ అటాక్ వస్తుందో వాళ్ళకి కొలెస్ట్రాల్ పేరుకొని పోయే టైం లేదు కదా. సో, అది కొలెస్ట్రాల్ ఉండదక్కడ. రక్తమే అంత పెద్ద గడ్డ పోయి బ్లాక్ చేస్తుందనమాట. అంత పెద్ద గడ్డ పోయి రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుందనుకో రక్త ప్రసారం ఆగిపోతుంది. సో, మళ్ళీ వాళ్ళకి ఛాతీలో నొప్పొస్తుంది. సో, ఈ 2 పద్ధతులు. మూడో పద్ధతి ఏంటి? ఈ రెండిటి కాంబినేషన్. ఆ 2 కాంబినేషన్ ఎప్పుడొస్తుందంటే ఇప్పుడు రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకొని పోయి కొన్ని ఏళ్ళు పేరుకొని పోగా ఏమవుతుందంటే, ఆ పేరుకొని పోయినటువంటి ఆ గొప్ప ఏంటంటారంటే ఒక కుప్పలాగా ఉంటుంది రక్తనాళం లోపల. అది చిన్న డ్యామేజ్ వస్తుంది. దానికి డ్యామేజ్ వచ్చి రావడంతో ఏమవుతుందంటే, ఈ రక్తనాళం దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. రిపేర్ చేయడానికి ట్రై చేసేటటువంటి ఆ క్రమంలో చిన్న ఈ ప్లేట్లెట్స్‌ని ఆ రక్తం గడ్డ చిన్నది దాన్ని ముయ్యాలి. కానీ ఒక్కొక్కసారి ఆ చిన్న ప్లేట్లెట్ గడ్డ కాస్త
పెద్ద గడ్డ రక్తం గడ్డ అయిపోయి అసలే 70% వరకు కొలెస్ట్రాల్ పేరుకుని పోయి ఉన్నది. దీన్ని రిపేర్ వర్క్ చేస్తే ఏమవుతుంది, రిపేర్ వర్క్ మొత్తం అంతా బ్లాక్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక తూము ఉంది, ఆ తూములో బ్లాక్ వచ్చింది. బ్లాక్ క్లియర్ చేయమని మనిషి లోపల పెట్టామనుకోండి, అతను దాన్ని క్లియర్ చేయడం అతని వల్ల కావట్లే. బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ వర్క్ చేస్తూ దానిపైన ఇంకొన్ని 2-3 ఇటుకలు పెట్టాడు అనుకోండి, అసలే ఇప్పుడు దాకా బ్లాక్ అయిపోయి ఉంది, దీన్ని రిపేర్ వర్క్ అని చెప్పేసి అతను 2-3 ఇటుకలు పెట్టాడు అనుకోండి, మొత్తం అంతా బ్లాక్ అయిపోతుంది. ఇదే పద్ధతి. మూడో పద్ధతి, వీటిల్లో కామన్గా తక్కువ వయసులో ఉన్న వాళ్ళల్లో సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళలో ఎస్పెషల్లీ పూర్తిగా రక్తం గడ్డగట్టడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మొత్తం అంతా పూర్తి రక్తం గడ్డ మాత్రమే ఉండొచ్చు. రెండవ కామన్ కాజ్ ఏంటంటే కొలెస్ట్రాల్ ఉంటుంది, దాని రిపేర్ వర్క్ చేయబడి కొలెస్ట్రాల్ మీద, అంటే కొలెస్ట్రాల్ 70% బ్లాక్ ఉంది కదా, అది సడన్గా ఈ పూర్తి బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ లాగా వస్తుంది. అంటే ఏమిటి, అది ఎప్పుడు 70%, 100% అవుతుందో చెప్పడం కష్టం. బట్ ఎప్పుడో మనకు తెలియకుండా ఈ లోపల పట్టుకుని చెత్త కుప్ప మీద చిన్న ప్రాబ్లం వచ్చి శరీరం దాన్ని రిపేర్ చేద్దాం అనుకుని పొరపాటున ఎక్కువ రిపేర్ చేసేస్తుంది. సో అది పూర్తిగా బ్లాక్ అవుతుంది. ఇది రెండో కామన్ బ్లాక్. బేసికల్లీ మనకు 2 తెలుస్తున్నాయి, రక్తం గడ్డగడుతుందా, కొలెస్ట్రాల్ పేరుకుని పోతుందా. ఈ రెండు పద్ధతులు బేసికల్లీ. సో రక్తం గడ్డడం సింపుల్, స్మోకింగ్ ఆపేస్తే రక్తం గడ్డడం తగ్గిపోతుంది. సో అది సింపుల్ మెకానిజం, దాని గురించి ఎంతకంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. స్మోకింగ్ ఆపేస్తే రక్తం గడ్డగట్టడం తగ్గుతుంది. రక్తం పలచబడేటటువంటి మందులు వేసుకోవాలి స్మోకర్సు. వేసుకున్నట్లయితే రక్తం పలచబడి ఈ రక్తం గడ్డగడ్డే తత్వానికి విరుగుడుగా మనకు ఉంటుంది. ఇకపోతే రెండోది కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ పేరుకొని పోతుంది కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వేసుకున్నట్లయితే ఉన్న పేరుకొనిపోయిన కొలెస్ట్రాల్ని మనం ఏం చేయలేము, అది ఆల్రెడీ గడ్డగట్టేసి అక్కడ ఉంది. కొత్త కొలెస్ట్రాల్ పేరుకొని పోకుండా దాని మీద పడకుండా చూడగలం తప్ప ఆల్రెడీ ఉన్నటువంటి బ్లాక్ని కరిగించే మందులు ఇప్పుడు దాకా మనకి లేవు. కాబట్టే దానిలో మేము వైరు వేసి బెలూన్ల సహాయంతో ఆ బ్లాక్ని పగలగొట్టాలి తప్ప దాన్ని కరిగించేటటువంటి మందులు ఇప్పుడు దాకా లేవు. రక్తం గడ్డ కరిగించే మందులు ఉన్నాయి, దానికి రక్తం గడ్డ కరిగించే, రక్తం పలచబడేటటువంటి ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు కూడా ఉన్నాయి. కానీ కొలెస్ట్రాల్ పేరుకునిపోయినటువంటి కొలెస్ట్రాల్ పగలగొట్టేటటువంటి, ఆ బ్లాక్ని తీసేటటువంటి, కరిగించేటటువంటి మందులు ఇప్పుడు దాకా లేవు. దానికి బెలూన్ సహాయంతోనే మనం మొత్తం పగలగొట్టి క్లీన్ చేసి అప్పుడు స్టెంట్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఈ కొలెస్ట్రాల్ బ్లాకు రక్తనాళంలో పేరుకుని పోయింది కదా, దానికి ఈ స్టెంట్లు లేకుండా మేము సహజ పద్ధతుల్లో మేము చేస్తాము, చెన్నైలో ఏదో ఒక ఇంజెక్షన్ బయలుదేరింది, లేకపోతే అవి తినండి, ఈ ఆకులు తినండి, ఈ కషాయాలు తాగండి, ఇవన్నీ చేస్తే మీకు ఈ రక్తనాళంలో దశాబ్దాల తరబడి పేరుకుని పోయినటువంటి దాని మీద ఇంకా కాల్షియం కూడా పట్టి రాయిలాగా అయిపోయినటువంటి బ్లాక్ కరిగించేస్తాము అని ఎవరన్నా చెప్తే మీరు నమ్మకండి. అది కరిగించేటటువంటిది కాదు, ఇది ఇంపాసిబుల్. అది మందుల ద్వారా కరిగించేటటువంటి టెక్నాలజీ ఇప్పుడు దాకా లేదు. అది ఒకవేళ నొప్పి తగ్గుతుందంటే అర్థం ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ ద్వారా ఆ గుండెకి మెల్లమెల్లగా ఈ బ్లాక్ ఉన్నా కూడా రక్త ప్రసారం పక్క నుంచి పోయి ఎలాగోలాగా గుండె అడ్జస్ట్ అయ్యేటటువంటిగా చేయొచ్చు. మెల్లగా ఎక్సర్సైజ్ చేస్తూ మందుల ద్వారా దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు తప్ప ఉన్న బ్లాక్ని మాత్రం మనం తీసేయలేము. సో దీంట్లో న్యాచురల్ పద్ధతుల ద్వారా చేసుకోవాలి అంటే మందులు అయితే లేవు. న్యాచురల్ పద్ధతుల ద్వారా ఎలా వస్తాయంటే మెల్లగా మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆ గుండె ఏం చేస్తుందంటే ఈ బ్లాక్ని నేను కరిగించలేను, కానీ ఇప్పుడు నాకు డిమాండ్ ఎక్కువ ఉంది, రక్త ప్రసారం అవతల అవసరం, ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తూ అన్నాడు. సో గుండెకి మనం పని పెంచాలి, లేకపోతే ఆ పని చేయలేడు మనిషి. కాబట్టి గుండె ఏం చేస్తుందంటే ఆల్టర్నేట్ పద్ధతి గుండా ఇది బ్లాక్ అయిపోయింది కాబట్టి కొత్త రూట్ తయారు చేసుకుంటుంది గుండె, కొత్త రక్తనాళాలను తయారు చేసి మళ్ళీ అక్కడ రక్తం అందించే ప్రయత్నం చేస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, డిమాండ్ ఉండాలి, అంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు ఈ బ్లాక్ని కరిగించకుండా కొత్త రక్తనాళాలు ఫామ్ అవుతాయి. కొత్త రక్తనాళాల పేర్లు కొల్లాటరల్స్ అంటారు. సో ఆ కొత్త కొల్లాటరల్స్ డిమాండ్ ఉంటే గుండె తయారు చేస్తుంది, అంటే ఎక్సర్సైజ్ ఉంటే తయారు చేస్తుంది తప్ప కూర్చుని నేను మందులు వేసుకుంటా, ఆ కషాయాలు తాగుతా, లేకపోతే ఇంకేదో థెరపీలు ఉన్నాయి, ఇంజక్షన్లు ఇస్తున్నారు అని వాట్సాప్లో సంవత్సరాల తరబడి ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. చెన్నైలో ఏదో హాస్పిటల్లో ఈ థెరపీ ఉంది, కీలేషన్ థెరపీ అని ఉంది,
ఇవన్నీ ఒట్టి బూటకం మాటలు. మీ నుండి వాళ్ళు అబద్ధాలు చెప్పి డబ్బులు దండుకుంటున్నారు తప్ప, ఇది యాంజియోగ్రామ్ చేస్తే తెలుస్తుంది. పోనీ అలా చేసుకున్న తర్వాత యాంజియోగ్రామ్ చేసుకొని చూసుకోండి మీరు. ఏ యోగా చేసుకునో మీరు యాంజియోగ్రాములు చేసి చూసుకోండి. ఎట్టి యోగాసనాలు వేసినా, మీరు యోగాలు చేసినా, ప్రాణాయామాలు చేసినా, మందులు తిన్నా, అలోపతి కానటువంటివి యాంజియోగ్రామ్ చేసి చూసుకోండి. మీకు అది ఛాలెంజ్. సో కరిగింది అని అంటే యాంజియోగ్రామ్ చేసి చూసుకోండి. యాంజియోగ్రామ్లో అది కరిగిపోతే అప్పుడు కరిగినట్లు లెక్క. చాలామంది నా దగ్గరికే వచ్చారు. మేము ఆ యోగా గురువుగారు చెప్తే యోగా చేసాం, ఇప్పుడు నాకు నొప్పి లేదు, పూర్తి తగ్గిపోయింది, అన్ని పనులు చేసుకుంటున్నా, యాంజియోగ్రామ్ చేసి చూడు, ఒక మీకు అక్కర్లేదా కరగదు అని చెప్పినా కూడా కాదన్నాడు. చేసి చూసాం, ఎక్కడికి పోదు, బ్లాక్ అలాగనే ఉంటుంది. మీరు యోగా చేసుకుంటే కొల్లేటరల్స్ ఫార్మ్ అవుతాయి. ఎక్సర్సైజ్ యోగాని కాదు, ఎనీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొత్తగా కొల్లేటరల్స్, కొత్త రక్తనాళాలను గుండె ఫామ్ చేస్తుంది. ఈ బ్లాక్ను వదిలేసి ఆల్టర్నేట్ రూట్ గుండా మీకు ఆ అవతల భాగానికి రక్త ప్రసారం అందించే ప్రయత్నం చేస్తుంది. సో దానికి ఎక్సర్సైజ్ అవసరము. మీరు యోగా ద్వారా ఎక్సర్సైజ్ చేస్తారా, నడుస్తారా, ఏం చేస్తారా అనేది మీ యొక్క నమ్మకాలు బట్టి ఉంటుంది. సైంటిఫిక్గా మాత్రం గుండెకి ఎక్సర్సైజ్ ఎప్పుడుగా రన్నింగ్, జాగింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. సో మెల్లగా నడుస్తూ, ఆ నడక పెంచుతూ, గుండెకి డిమాండ్ మెల్లగా పెంచుతూ చేస్తూ పోతే గుండెకి టైం ఇవ్వాలి. కొత్త రక్తాలు కొత్తగా రోడ్డు వేయాలంటే టైం పడుతుంది కదా. సో కొత్త రోడ్డు గుండె వేసుకోవడానికి మీరు మెల్లగా టైం ఇస్తూ, మెల్లగా ఎక్సర్సైజ్ పెంచుకుంటూ పోతే కొత్త రక్తనాళాలు ఫార్మ్ అవుతాయి. ఈ బ్లాక్ ఉన్నా కూడా మీకు నష్టం జరగదు తప్ప ఈ బ్లాక్ కరిగించే మందులంటూ ఏం లేవు. సో ఇదండి. సో మీకు ఉన్న క్వశ్చన్ అలా ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అంటూ ఉండొచ్చు. ఎంత ఎక్సర్సైజ్ నొప్పి రాకుండా చేసేదే ఎక్సర్సైజ్. సో మీరు మెల్లగా మీరు నడక, గుండెకి ఎక్సర్సైజ్ ఉండే కార్డియో అంటారు. కార్డియో అంటే ఏమిటి? నడక, స్లో రన్నింగ్, జాగింగు, రన్నింగు, ఇది గుండె పనికొచ్చే ఎక్సర్సైజ్. ఇది మెల్లగా మీరు పెంచుకుంటూ, మీకు నొప్పి లేకుండా, గుండె నొప్పి రాకుండా మెల్లగా మీరు పెంచుకుంటూ పోతుంటే గుండె తనకు తానుగా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇదండి. సో గుండె బ్లాక్ని మందులు లేకుండా చేసుకోవాలి అంటే ఎక్సర్సైజ్ మాత్రమే. ఒట్టి ఎక్సర్సైజ్ చేసుకునే గుండె బ్లాక్ కరిగించుకోవడానికి అనుకోవడం కూడా అమాయకత్వమే. ఎందువల్ల మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ చేయండి, కొత్త గుండె కొలెటరల్స్ ఫార్మ్ అయ్యే టైం ఇవ్వండి. కానీ ఇక్కడ కొలెస్ట్రాల్ పెరగకుండా, ఈ బ్లాక్ పెరగకుండా కొలెస్ట్రాల్ మందులు వేసుకోవడం, దీని పక్కనే పోయే రక్తం గడ్డ కట్టకుండా రక్తం పలచబడేటటువంటి మందులు వేసినట్లయితే ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. పోయే రక్తం పలచగా ఉండటం వల్ల అది గడ్డలు కట్టదు, దీన్ని కూడా బ్లాక్ చేయదు అది. సో రక్తం పలచబడే మందులు, కొలెస్ట్రాల్ మందులు వేసుకుంటూ మీరు ఎక్సర్సైజ్ చేసినట్లయితే అది పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అవుతుందండి.